హలో, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. నాకు భయంగా ఉంది. రానా, ప్లీజ్ నువ్వు మాత్రమే హెల్ప్ చేయాలి. నేను చూసుకుంటా. ఏ సెలబ్రిటీకి ప్రాబ్లం వస్తే అందరికంటే ముందు నీకు కాల్ వస్తుంది. కొంచెం లేట్ అయింది. పక్కా సీక్రెట్లీ మన పిఎం అయితే కాదుగా. రానా నాయుడు పేరు మాత్రం ప్రతి బాలీవుడ్ స్కాండల్స్ లోనే మారిపోతుంది. మా సర్కిల్లో చెప్పారు ఏంటంటే రానా ఉన్నాడంటే హెడ్లైన్ ఏంటంటే నాన్నని జైలు నుంచి వదిలేశారు. అలా వదిలేస్తారు. ఇంకో 5 సంవత్సరాలు జైలు ఉండాలి. మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఇప్పుడే బుల్లెట్ దింపొచ్చాను. నా జీవితంలో చెడు చేసిన మంచి చేసిన నా ఫ్యామిలీ కోసమే చేశాను. కాకపోతే కలిసిన తక్కువ, విడిపోయింది ఎక్కువ. వాళ్ళ గురించి తెలియదు నాకు. కోపంతో బయలుపోతాను. ఒకవేళ తనకి తెలిసిందంటే ఏం జరుగుతుందండి? ఒక్క అవకాశం ఇచ్చిన నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నాగా. నాన్నని కూడా పిలవా? నేను మీ నాన్నని రా. నిత్య నాకు ఈ క్యాండిల్ స్టోరీ ఏంటో చెప్పింది. ఈ క్యాండిల్ మన ఫ్యామిలీ కోసమే అంది. ఇప్పుడు ఒక పని చేయి, దీన్ని మడిచి నీ చీలో పెట్టుకో. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ ముట్టి కడిగాను రా. నీకు 5 ఏళ్ళు వచ్చే వరకు నాకు బాగా తెలుసు అందులో ఎంత తమ్ముందో ఎంత లేదో. హలో, పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. నాకు భయంగా ఉంది. రానా, ప్లీజ్ నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు. నేను చూసుకుంటా. ఏ సెలబ్రిటీకైనా ప్రాబ్లం వస్తే అందరికంటే ముందు నీకే కాల్ వస్తుంది. ఫర్ ద స్టార్స్. ఒక అర్జెంట్ పని పడింది. కొంచెం లేట్ అయ్యేటట్టు. నువ్వు పక్కా సీక్రెట్లీ మన పిఎం అయితే కాదుగా. రానా నాయుడు పేరు మాత్రం ప్రతి బాలీవుడ్ స్కాండల్స్ లోనూ మారుమోగిపోతున్నాడు. మా సర్కిల్లో పుకార్ ఏంటంటే రానా ఉన్నాడంటే హెడ్లైన్ ఉన్నట్టే. నాన్నని జైలు నుంచి వదిలేశారు. అలా వదిలేస్తారు. ఇంకో 5 సంవత్సరాలు జైల్లో ఉండాలిగా. నీకు నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఇప్పుడే బుల్లెట్ దింపొచ్చాను. నా జీవితంలో చెడు చేసినా మంచి చేసినా నా ఫ్యామిలీ కోసమే చేశాను. డాడీ కాకపోతే కలిసిన తక్కువ, విడిపోయింది ఎక్కువ. రాణా గురించి తెలీదా నీకు? కోపంతో బాయిల్ అయిపోతాడు. ఒకవేళ తనకి తెలిసిందంటే ఏం జరుగుతుందండి? వాడు ఒక పాము. ఒక్క అవకాశం ఇచ్చిన హిల్ డిస్ట్రాయ్ అవర్ ఫ్యామిలీ. దట్స్ వాట్ హి డస్. నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నాగా. నాన్నని కూడా పిలవా? నేను మీ నాన్నని రా.
భార్య నాకు ఈ క్యాండిల్ స్టోరీ ఏంటో చెప్పింది. ఈ క్యాండిల్ మన ఫ్యామిలీ కోసమే అంది. ఇప్పుడు ఒక పని చేయి, దీన్ని మడిచి నీ చీలో పెట్టుకో. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ ముట్టికి అడిగాను రా, నీకు 5 ఏళ్ళు వచ్చే వరకు. నాకు బాగా తెలుసు అందులో ఎంత దమ్ముందో ఎంత లేదో. చూసారుగా ఈ ట్రైలర్లో ఎంత దమ్ముందో ఎంత దమ్ము లేదో మనందరికీ ఆల్రెడీ ట్రైలర్ని బట్టే అర్థమైపోయింది. కానీ విని ఎరగని రీతిలో వెంకటేష్ గారిని ఇప్పటి వరకు మనం చూడనటువంటి ఒక కొత్త యాంగిల్లో చూడబోతున్నాము. ఆన్ March 10th, మార్క్ యువర్ డేట్స్, ఆన్ నెట్ఫ్లిక్స్ చూడబోతున్నాము రాణా నాయుడు. అండ్ హౌ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్? It's the relentless and tireless effort of all these 3 men who have brought such a massive project to life. It's not easy to bring 2 big stars, 2 big giants on screen. Oka pakkana Venkatesh garu, inkoka pakkana Rana garu. So, inviting on stage, I would like to call the makers of this action-packed family drama, the directors Karan Anshuman and Supan S. Verma. And Karan Anshuman is also the creator of the series. And also welcome Sundar Aran, the producer of the show from Locomotive Global. So put your hands together for these 3 genius, wonderful brains who have created such a massive सही show. बोला बड़े, मैं तो बहुत ही ब्रैश हूँ, धारावी का चिल्लर बना बैंड्रा का कैश हूँ, फटेले जूते में रेशम का फीता मैं, पट्टे के कुत्ते स्वभाव रचीता मैं, देखो तो खट्टा मैं, जानो तो मीठा मैं, किसों को जीता मैं, आंसू को पीता मैं, अपनी ही मैयत में गाना मैं गाता हूँ, जब भी मैं मरता हूँ बर्थडे मनाता हूँ. Wow, a hearty welcome to you all and a hearty congratulations to us. Thank you so because much. you've already made it and we are going to watch it. You must have done an incredible work because we know you all from your earlier works. You all have done a wonderful job. So we are eagerly waiting for March 10th. So how does it feel? So let's start from Sparn here. Well, we are very, very excited. I think we have a great show on hand, and to have 2 giants of cinema in our show is, I think, a casting coup which Sundar and Karan have managed to achieve, and we are very blessed and lucky, and we are waiting to see the reaction of audiences. మన తెలుగు ప్రేక్షకులందరికీ దిస్ ఇస్ మిస్టర్ సుపర్న్ అండ్ దట్స్ మిస్టర్ కరణ్ అండ్ దట్స్ మిస్టర్ సుందర్. సో ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లతో వాళ్ళకి ఆహ్వానం పలికితే. I just introduced you all in Telugu. That's what I did. Yeah. Okay, so how did this journey begin? Who wants to answer this? Shall I start with Sundar or? Sure. Thank you everybody for being here. Really appreciate that we're able to share this with you. It started before, during the pandemic actually, so it's been a long road. Of course, everything got delayed a bit over the last couple of years, but it's certainly been a fruitful and exciting journey to work with Karan, first of all, collaborating with him on this show, bringing Suparn in, and of course working with Venkatesh sir and Rana. So 3 years, and I can't wait for you guys to see it on Friday. Thank you so much, Sundar, and we are also excited waiting for the Friday on March 10th. Okay, so Karan, this question is for you. I'm compelled to ask whether did you really come across a celebrity fixer in life? What? Did I ever come across a celebrity fixer in life? No, my life is pretty sorted. So I just wanted to, make sure that everyone has a sense of what a good sorted life is like. It's not this, guys. It's not this. But excited to be here. Thank you for coming. And I just want to say I'm really excited about the idea of, this whole sense of the 3 of us sort of getting together and putting this show together with all the powerhouses of Telugu cinema. I think it's an absolute honor. If I could add also, I mean, the idea here, you'll watch the show, is about South Indian characters coming to Bombay. And that was one of the things that Karan and I really wanted to stick with. We didn't want to use anybody but South Indian stars, and we couldn't have been
any luckier or more fortunate than to be able to collaborate with Rana and Venkatesh. So. Thank you so much, Sundar. Even though Mr. Rajmouli keeps mentioning that there's no South Indian and North Indian films, we are all making one Indian film, but still I take pride in saying that our movie RRR is in the Oscars. This is a case in point. Like, the idea is that there is just one, cinema that we are trying to put together, where we have actors and talent from across each other, and the industry lines that were drawn, we just want to erase them. I think, luckily for Sundar and all of us, we saw it coming pretty early on that this was a thing that was going to happen, and I'm really glad that we are one of the first people out there with a, cast that's so eclectic and from across the entire country. So definitely. Yeah, and we have to give a lot of credit to Netflix as well, because they felt early on this is a pan-Indian project, and everything we've done with it is to make it appealing across India. Thank you so much, Sundar, and to all the journalists out there, only this interview is in English. You have the series in Telugu, okay? Telugulo చూడొచ్చు మీరు. Yes, you can ask all the questions. Yeah, I just introduced, probably you just came in, sir, okay? Okay, so they are the directors of the show, Mr. Karan Anshuman and Suparn, and Karan is also the creator of the show, and that's Mr. Sundararan, and he is the producer. Okay? Was that loud and clear? అందరికి అర్థమైపోయింది కదా? ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడింది మొత్తం నేను తర్వాత మీకు ఎగ్జామ్స్ పెట్టబోతున్నాను, ఒక్కొక్కళ్ళు క్వశ్చన్ పేపర్లో రాయండి. అర్థమైందా? ఓకే, సో ఐఎమ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ వాట్ ఎవర్ యూ సెట్, అ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. ఓకే, సో Suparn, yeah, I like your smile. The mic is trying to speak to me. Okay, so how did this Rana's character shape up? How did it come to life? Well, Rana's character was created and written by Karan and the team in a way where we knew from the beginning that Rana's playing the role of Rana Naidu. And we used his, core personality, his strength, to bring that into the protagonist, where he is stoic by nature. He doesn't let on a lot of what's going on in his head. He is grappling with 10 problems at the same time, but his biggest problem is himself, and that plays across the series till the big epiphany happens, which is extremely emotional. And I think you're going to see Rana in an avatar like never before. In fact, I think Rana discovered some things about himself. He's never played a father before. So I think on 20th day of shoot, Rana was doing a scene with his daughter, and it was an emotional scene. He says, this is what a father feels like. Or his confrontation scenes with Venki sir. I mean, so it's been a journey for all of us, and Rana and Venki sir, they have really pushed their boundaries and, discovered something new. That's really amazing. The way that the characters shape up even changes the way the personality or the actor starts thinking is amazing. So as you said, it's a very dysfunctional family, the Naidus. And on top of that, there is this rage between the father and the son, Naga and Rana. So how was it, the work experience with Venki sir and Rana sir? Because you said we have not seen Rana in an avatar like this, but in our Telugu industry, we have not seen Venkatesh sir also like this. I don't think Venki sir has seen himself in this avatar. It was a discovery. Well, here's the thing, the roles were very challenging. And, in real life, they are very, very close to each other. I mean, the confrontation scene, which is the first time they came together on screen, the shot is there in the trailer, where Venki sir very lovingly offers him the candle and asks him to, take it somewhere. And before the scene, Rana was very emotional. First time with his uncle on screen. Venki sir was totally in character. And they kind of never rehearsed those confrontation scenes together. They would do it separately. And then they come on set, the whole set is quiet. We are going to witness history with these two titans face to face for the first time. Huge responsibility. Till then, we'll shoot. And then the moment actually happens. And then they just go at their jugular. They are like, the intensity in their eyes, they are hating each other, they are spouting dialogues. And then the scene gets over, everybody claps, and they hug each other, and then they realize, something has happened out here. It was fun, so yeah. Something magical has happened. Yes, yes. Would you want to add something here, Karan, your experience working with Venki sir and Rana garu? Well, what I want to say is that both Rana and Venki sir are very intelligent people who really saw this whole
revolution coming very early on. So when I first got on a Zoom call back during the pandemic, well, it was the first time I was talking to Venki sir and first time I was actually meeting him. And he was already in character. He already knew what was to be done. He was dressed appropriately, you know, giving a little bit of Naga attitude and vibe. And I was like, there's no further discussion required. Let's just get into it. And he was super enthusiastic about it. You know, you would think a man of his seniority would want to play it safe and, you know, it's a little late and, you know, he's been working for so long. But no, he wants to reinvent himself and he came with such conviction. And I think just to be on set with fine actors who really believe in the character and really believe and coming with that experience was an absolute sheer joy working with these guys, yeah. I know. Thank you so much for such interesting moments from the show. And we're all excited and really looking forward to March 10th on Netflix to watch the show, Rana Naidu. Okay, so ladies and gentlemen, are you all ready for meeting the stars? Ready ga unnara? Kaludama Rana garni, Venkatesh garni mem jagrataga venakal dachipettam. ఓకే సో మనం లీడర్ సినిమా చూసినా లేకపోతే ఆ తర్వాత వచ్చిన కృష్ణ వందే జగద్గురుని చూసినా గాజీ చూసినా ఎప్పటికప్పుడు తనని కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడంలోనూ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడంలోనూ ముందుంటారు మిస్టర్ రాణా అన్న సంగతి మనందరికీ తెలిసింది. ఐ ఫీల్ దట్ హీఈస్ వన్ ఇఫ్ ఎవ్రీబడి లెర్న్డ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, రాణా ఇస్ వన్ పర్సన్ who learned everything about the industry and then came into the industry. So put your hands together for Mr. Rana Duggabati. स्टार मेरे घर में शर्ट चार दो बदल के पहलू रोज बार बार 100 बार से बनी है जिंदगी उल्टा हो तो रोट की है पॉलिटिकल जिंदगी डेमोक्रेसी सड़ गई देश की हर बेबसी की नदी मैं हूँ डूबा देखने तू आ कभी नेताजी की बनाई ट्यून पे तू नाचता चीजी चीजी मेरे आगे तेरी लाइफ बच्चों वाला नाचता. ఇది మనం రెగ్యులర్గా చేసేటువంటి షో కాదు, ఇది నెట్ఫ్లిక్స్ షో. దీనికి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టాలి, నేను బ్యాట్ మీ చేతిలో పెట్టాను. How are you feeling today? I'm very happy. I'm very happy to have this. Thank you, but somebody is here already to pull this back for me. Okay, so how are you feeling today? Excited? మీరు మామూలుగా కూర్చొని మాట్లాడండి. లేదు, నాకు ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు అందుకని. యా పర్లేదు, యా మీరు చెప్పండి. అంటే కదా నాతో మాట్లాడుతుంది కదా, బాస్ని పిలిచి మాట్లాడదామా లేకపోతే అంటే మీరు మీ ఎక్సైట్మెంట్ ఏంటో ఒక్కసారి షేర్ చేసుకోండి, ఆ తర్వాత బాస్ని పిలిచేద్దాం. ఎక్సైట్మెంట్ అంటే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, కానీ ఇది ఒక తెలుగులో జరుగుతున్న ప్రెస్ మీట్ లాగా అనిపించట్లేదు. సుమ గారు కూడా సంబంధం లేకుండా ఉన్నట్టున్నారు. నేను కూడా మఫ్డీలో తిరుగుతున్నా ఈరోజు, వేరే డ్యూటీ. బట్ ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు తెలుగులో ఎందుకు చేయడం అని హిందీలో చేశాను. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అంటే ఇట్స్ సచ్ అ ఫైన్ టీమ్. మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ ఇలాంటి పెద్ద పెద్ద షోలు చేసిన డైరెక్టర్స్తో వీ గాట్ టు వర్క్. అండ్ అంటే మనకి 3 hours సినిమాలు అర్థమవుతున్నాయి, ఈ లాంగ్ ఫామ్ ఏంటి, ఈ షోస్ ఏంటి అని. పాండమిక్లో వీ డిసైడెడ్ టు గెట్ ఇన్ టు దిస్ అండ్ ఐ థింక్ దిస్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఐ కుడ్ హావ్ బీన్ పార్ట్ ఆఫ్. సూపర్బ్. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మేము మిమ్మల్ని, బట్ బిఫోర్ దాట్ రెడీగా ఉన్నారు కాబట్టి మనము అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి పిలిచేద్దామా? వీ హ్యావ్ సీన్ హిమ్. ఆయన డాన్సులు చేస్తే ఆయన డాన్స్ స్టెప్స్తో పాటు మనం కూడా ఊగిపోయాము. ఆయన డైలాగ్ చెప్తే ఆ డైలాగుల్ని మనం మ్యానరిజం చేసేసాము. ఆయన మ్యానరిజం చేస్తే మనం కూడా చేసేసాము. అండ్ ఇప్పుడు కని విని ఎరగని రీతిలో వెంకటేష్ గారిని ఇప్పటి వరకు మనం ఏ పాత్రల్లో అయితే చూసామో, వెంకిమామ కానివ్వండి, నారప్ప కానివ్వండి, లేకపోతే ఆయన చేసినటువంటి F3 కానివ్వండి, వాటన్నిటికీ భిన్నంగా ఒక కొత్త అవతారంలో కనిపించబోతున్నటువంటి మన విక్టరీ వెంకటేష్ గారిని పిలిచేద్దామా? లెట్స్ ఇన్వైట్ మిస్టర్ విక్టరీ వెంకటేష్. ఇది ఇప్పుడు నాకు మన దగ్గర ఉన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ మన ఫంక్షన్ హలో హలో అని చెప్తాం, వీడేదో అటు నుంచి రమ్మన్నారు సార్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే
बड़ा साइडेड वरना चढ़ जाऊंगा बड़ा साइडेड वरना चढ़ जाऊंगा మొత్తం ఇప్పటి వరకు చేసింది మొత్తం తీసి తుంగలో దొక్కి ఇది ఇది కదా మాకు కావాల్సింది అమ్మయ్య నాకు కూడా కోటు తీసేయాలనిపిస్తుంది మళ్ళీ బ్యాక్ టు ఓకే వెంకటేష్ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని ఇప్పటి వరకు మేము చూడనటువంటి ఒక కొత్త అవతారంలో ఇందులో చూసాము కొత్త కొత్త మాటలు కూడా మేము విన్నాము వి వెరీ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద షో ఆన్ March 10th ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వేరే మీటింగ్ ఏదో పెట్టుకున్నట్టున్నారు అక్కడ ఇది అయిపోయిన తర్వాత మీరు పెడతారు కానీ థ్యాంక్ యూ రాణా గారితోనే మొదలు పెడదాము అందరూ వచ్చారు వెంకటేష్ గారు ఒకసారి అలా చూస్తే మా ఫ్రెండ్స్ అందరు సిలవట్లో ఉన్నారు ఎవ్రీబడి హలో ఎవ్రీబడి వెంకటేష్ గారు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ దిస్ సిరీస్ దట్ యూర్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఇట్స్ గోన్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ a character which I've never done, designed by Karan and Suparn and the whole team of Netflix and Sundar, and especially doing something with Rana has always been a dream for me also to do work with my son. So it's shaped up really very well, and there's been a fantastic response to the trailer and the teaser and all the other promotional activities we've done. So I'm really happy. Everybody's waiting to watch Rana Naidu on March 10th. ఎస్ మేము కూడా మీ ఇద్దరి కాంబినేషన్లో చూడాలి అని అనుకుంటూ ఉన్నాము అండ్ వీఆర్ గెటింగ్ టు సీ ఇట్ ఆన్ March 10th అండ్ నెట్ఫ్లిక్స్ అమేజింగ్ రాణా గారు మీరు ఇందులో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నారు అండ్ యూఆర్ అ సెలబ్రిటీ ఫిక్సర్ లైక్ మధ్య మధ్యలో నెట్ ప్రాక్టీస్ కూడా యూ లైక్ ప్రాక్టీస్ క్రికెట్ ఇన్ ద సిరీస్ అంటే లేదండి ఆ క్రికెట్ బ్యాట్ ఏంటంటే మాటలతో అవకపోతే గన్ను తీసే ముందు మధ్యలో బ్యాట్ వస్తుంది సో అది అలాంటి ఒక సందర్భంలో వాడే వెపన్ ఓకే సో వాట్ యూ ఫిక్స్ ఇన్ దిస్ సిరీస్ లైక్ యాజ్ అ సెలబ్రిటీ ఫిక్సర్ ఒక చిన్న హైపర్ రియల్ ముంబైలో పాలిటిషియన్స్కి సెలబ్రిటీస్కి లేకపోతే బిగ్ ఇండస్ట్రియలిస్ట్కి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకడు ఉంటాడు సాల్వ్ చేయడానికి ఆ ఒక్కడనే నేను సో ఎవరికి ఇష్యూ ఉన్నా రానాకే ఫోన్ చేస్తారు దట్స్ మీ ఇన్ ది షో ఇజంట్ దట్ రియల్ లేదు రియల్లో లీగల్ పనులు అలాంటివి చేస్తాడు ఇక్కడ ఇల్లీగల్గా మాట్లాడుకోని విషయాలు ఎవరితో షేర్ చేయనివి అలాంటివి నాతోనే షేర్ చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు బికాజ్ మాకందరికీ అయితే ఇక్కడ యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ పీపుల్స్ హూ హ్యావ్ ఆల్వేస్ like new ideas, encouraged new talent, explored and experimented with different kind of characters, also industries. సో అందుకని ఏ అవసరం వచ్చినా సరే మీకు కాల్ చేద్దామని. సో మీరు చెప్పిన దాంట్లో ఎక్స్టెన్షన్ ఇదండి. అంటే లాంగ్ ఫామ్ అనేది వరల్డ్ వైడ్ ఒక బిగ్ ఫినామినా. అంటే ఇట్స్ హ్యూజ్ ఇండస్ట్రీ. సినిమా కన్నా 3 times 4 times ఆ సైజులో ఉంటుంది. బట్ ఇక్కడ ఇండియాలో హిందీలో కొంచెం చేసాం, కానీ ఇక్కడ తెలుగులో మనం అసలు అవగాహన కానీ అవి కానీ చాలా చాలా తక్కువ. వచ్చే సిరీస్ అవి కంపేర్ చేస్తే ద స్కేల్ ఈజ్ నాట్ ఈవెన్ క్లోజ్ టు వేర్ ద వరల్డ్ ఈజ్ అండ్ వేర్ బాంబే ఈజ్. సో ఆ పాండమిక్లో వి థాట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఫర్ మీ టు డూ ఇఫ్ ఐ హ్యావ్ టు ఫైండ్ అ న్యూ స్టోరీ. అండ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎలాంటి విషయాలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ ఒక సినిమాకి అర్థమయ్యే ఆ 3 గంటలే మన మైండే ఉంటుంది ఎప్పుడు. వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దీస్ ఆర్. సో అవన్నీ తీసుకుని కరెక్ట్ పీపుల్తో అసోసియేట్ చేయడమే ఈ షో. Okay, so was it Mr. Sundar who approached first? Can we just hear from you? Yeah, I'm sorry, what was the question? I know you were in awe of my beauty. Oh, well, yeah, as I sort of mentioned earlier, the idea was to have characters from South India, heroes from South India coming to Bombay. And I've been fortunate to know Rana for a few years, so it was natural for us to start thinking of Rana as the title character.
And it just so happened that the timing was good, that Venki sir also was interested in this new world. So it just came together. And actually, this is cinema history. This is film history. The fact that they are together for the first time. You'll see it on Friday, March 10th. Thank you so much. Thank you so much, Sundar Garu. And Venkatesh Garu, what's the best part that you enjoyed about this character, or what drew you towards doing this character, the Chedamu ani? Well, actually, for an actor, there comes a time where you really want to start doing something different. In the regular movies, you've done so many good roles. You've got some kind of an image you've had over these years. But what happens is somewhere you want to push yourself a little more, and you want to take up some new challenges. And I've always been influenced by a lot of character actors like Robert De Niro Gani, Anthony Hopkins, or Jack Nicholson, or you take, so many of them, they've done such challenging roles, but the characters were very different, not like the regular heroes, right? So I చూసినప్పుడు నాకు సినిమాల్లో ఎప్పుడు దొరుకుతాయా అని ఎప్పుడు ఆలోచించేవాడిని. But I didn't get the opportunity to do those kind of roles. But here in this format, in this kind of, especially in this series, Rana Naidu, I think I had a lot of scope to do something really different. And with the help of my directors who really guided me throughout the trip, this crazy trip I had the last couple of years, I really found it really challenging, and I think I really enjoyed myself doing this role. Yeah. That's amazing. And looking at the way మీరు తీసుకునేటువంటి క్యారెక్టర్స్ అప్రోచ్ అవుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే మనందరం కూడా ఇంగ్లీష్లో ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలన్నటువంటిది నాకు అనిపిస్తుంది. నేను నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకోండి. ఓకే. అండ్ రాణా గారు, టు యూ ద క్వశ్చన్ ఇస్, సో వాట్ వాస్ ద మేజర్ పార్ట్ దట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ యూ వైల్ పర్ఫార్మింగ్ దిస్ క్యారెక్టర్? ఒకటండి, దీనికన్నా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉంటుందా అంటే మనం అసలు ఎప్పుడు వినుండం కూడా. అంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరితో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే హస్బెండ్ వైఫ్కి ఏదో ఇష్యూ ఉంటుంది, ఫాదర్కి సన్కి ఏదో ఉంటుంది, అన్న తమ్ములకి ఏదో ఇష్యూ ఉంటుంది. కానీ అండ్ వాళ్ళు చేసే పనులేమో మళ్ళీ చాలా డార్క్గా, అంటే ఏదో సొసైటీలో చెప్పుకోదగ్గ విషయాలు కాదు, చాలా సీక్రెటివ్గా చేయాల్సిన పనులు. ఈ మ్యాడ్నెస్లో కూడా ఒక ఫ్యామిలీ లాగా దే ట్రైంగ్ టు గెట్ టుగెదర్, లైక్ అలాంటి అంటే వాళ్ళ మ్యాడ్నెస్లో కూడా అదొక ఫ్యామిలీ అని ఒక సెన్స్ ఉంది. సో ఇలాంటి ఎమోషన్ మనం అసలు సినిమాలో అయితే ఇంపాసిబుల్ చేయడం, బికాజ్ సినిమాలో ఒక డెఫినెటివ్ ఎండ్ కావాలి, లేకపోతే ఇప్పుడు ఒక ఫ్యామిలీ డ్రామా అంటే అది హ్యాపీగా ఇలా ఎండ్ అవ్వాలి, లేకపోతే అన్ని చిన్న చేసిన సినిమాలానే ఉంటాయి. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రైరాలు, సో ఆ జోన్ కలిసి ఉందాం రా, ఇది విడిపోదాం రా, వద్దు నాకు, ప్రేమించుకుందాం రా. సో ఇది ఎగ్జాక్ట్లీ రివర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. బట్ సో ఐ గాట్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అండి. దాని తర్వాత సుందర్ చెప్పినట్టు ఇది ఒక గ్యాంగ్స్టర్ కథ, కానీ బాంబేలో ఉన్న సౌత్ ఇండియన్స్ కథ ఇది. సో నాకు దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లేయర్. ఇప్పుడు సినిమాల్లో ఐ ఎక్స్ప్లోర్డ్ ఇట్ మెనీ ఇయర్స్ అగో. ఐ థింక్ వెదర్ ఇట్స్ గాజీ కానీ బాహుబలి కానీ ఆ సినిమాలతో ఒక తెలుగు సినిమాని హిందీలో ఎలా తీసుకెళ్ళడం అర్థమైంది. ఇప్పుడు ఒక షో ఫార్మాట్లో వేర్ బౌండరీస్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. సో ఇప్పుడు మేము తిట్టుకుంటే సడన్గా తెలుగులో తిట్టుకుంటాం, అది హిందీ షోలో అయినా, ఎందుకంటే ఫ్యామిలీ మాట్లాడుకుంటే చిన్న తెలుగులో మాట్లాడుకుంటాం. సో ఇలాంటి తెలుగు నువాన్సెస్ హైదరాబాద్లో పెరిగిన వాళ్ళు బాంబేకి వెళ్ళి అక్కడ గ్యాంగ్స్టర్ పనులు చేస్తూ ఉంటే ఎలా మాట్లాడతారో ఆ టోనాలిటీ తీసుకెళ్ళి చేయడం జరిగిందండి. సో దట్ వే ఇట్ వాజ్ అ హ్యూజ్ ఎక్స్పెరిమెంట్ అండ్ లీప్ ఫర్ మీ టు టేక్. Amazing, and should really congratulate you, because you have been almost the people who have taken Telugu cinema forward and explored other industries. So it really means a lot. Heartfelt thanks from Telugu industry, Rana. Thank you. Thank you so much. Yeah. Karan, the question just bounces from Rana. So how did you create such a dysfunctional family? You or Supan can answer this. He says that everybody is having issue with everybody. Well, there are many funny answers to this, but I think the serious answer is that, I mean, these guys are very sorted as a family in reality. But I feel like most people don't have normal functional families. I think we all come from very dysfunctional families, whether we want to recognize it or not. And I think through this show, I think you'll find
some sort of resonance where you're like, okay, you know, my father is like this, or my mom is like this, my kids are misbehaving like this, and I think there's a connect there which we haven't seen. I think in most of our cinema, we always see family as a solid unit who's always together. And this is not true of our reality. I think 99% of the people come from very messed up families in different ways. In different ways. This is just taking that idea to the extreme, and you know, bringing in guns and blood and fixing and just some crazy things that are happening with these guys. Which you have already done. And we love it, okay? Yeah, well, now you know what kind of family I come from. Thank you so much. Yes, as you rightly said, there are dysfunctional families, but finally everybody tries to hold it together. That's what makes us the family. Venkatesh Garu, so your experience working with Karan, Suparn, would you like to share something about these directors? It's been fantastic. Amazing. Only word is just fantastic. Every day has been a blast for me. And them being there, I mean, guiding me throughout the thing was, you know, thank you, Suparn, thank you, Karan. You know, it's been a great journey for me, and this is my first attempt in on the OTT platform, and I think we had 10 great episodes this first season, and all of you are going to, you know, enjoy this March 10th. Yeah. Thank you so much. And Rana garu, మీరు దీనికోసం ఏమైనా ప్రెప్ చేసేవాళ్ళ, లైక్ హోంవర్క్స్, ప్రెప్, మెయిల్స్, ఎనీథింగ్? ఒకటే అంటే ఇందాక చెప్పినట్టు ఒక సినిమాలో క్యారెక్టర్తో ఒక లెవెల్ ఆఫ్ ఎమోషన్స్తోనే మనం డీల్ చేస్తామండి. ఎందుకంటే ఆ కథ 3 గంటల్లో అయిపోద్ది, అతనికి ఒక రివెంజ్ ఉంటుంది, లేకపోతే ఒక లవ్ ఉంటుంది, ఇలాంటి 2-3 ఆస్పెక్ట్లలోనే ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక షో వచ్చేటప్పటికి అది ఇప్పుడు ఏంటి, 6 గంటలు 8 గంటలు, 500 minutes ఆల్మోస్ట్. ఇప్పుడు ఆ లెంగ్త్కి ఒక క్యారెక్టర్ ఉండాలంటే అదే క్యారెక్టర్ మీకు అసలు నచ్చుతాడు, మంచోడా కాదా అర్థం కాదు, చాలా మంచోడు ఏమో అని అనుకుంటారు. సో అంటే అది నిజంగా లైఫ్లో అలా ఉంటుంది. కొన్నిసార్లు వీ డూ నైస్ థింగ్స్, వీ డూ రాంగ్ థింగ్స్, బట్ సినిమాలో అది చెప్పే అవకాశం ఉండదు. సో నాకు దట్ వే ఐ థింక్ ఒక ఎమోషనల్ ఎక్స్ట్రీమ్ ఏ క్యారెక్టర్కి ఉందంటే ఇదే క్యారెక్టర్ నేను చేసింది. అండ్ ఇంత ఎమోషన్ ఉన్నా మామూలుగా ఏంటి మనం లౌడ్గా ఉంటాం. ఇప్పుడు నేను ఇప్పటివరకు చేసిన దాంట్లో దేర్ అ సర్టన్ బ్రాష్నెస్, కానీ ఇతను చాలా సటిల్గా చాలా తక్కువ మాట్లాడుతూ ఈ పనులు చేస్తుంటాడు. అండ్ సో అంత ఎమోషన్ కంటైన్ చేసిన ఒక బాటిల్లో ఫిక్స్ చేసి వదిలేసినట్టు ఉంటాడు. సో దాట్స్ ద ఎనర్జీ దట్ రానాస్ గాడ్. సో దీనికి కరణ్ గారు వాళ్ళు ఫస్ట్ వచ్చి రీడింగ్స్ కానివ్వండి, మిగతా యాక్టర్స్తో వీ గాట్ డూయింగ్ దట్. దీంతో ఒక అతని గురించి చెప్పాలి, అభిషేక్ బెనర్జీ అని. హీ ప్లేస్ మై బ్రదర్ ఇన్ ద ఫిల్మ్. తను ఒక యాక్టింగ్ కోచ్ కూడా. So he was with us in the early time doing a lot of prep and stuff like that. Amazing. Would you like to add anything, Suparn, about his prep and how he worked for the character? Well, more than prep, I think for both of them it was a very interesting journey because they have never been directed by 2 directors before, very different personalities. అది చెప్పాలండి. ఇప్పుడు ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్ ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు, సరిపోతుంది. అదే క్యారెక్టర్ గురించి 2 డైరెక్టర్లు చెప్తూ ఉంటే అసలు నాకు ఒక 10-15 రోజులు పట్టింది. ఓకే, ఇలా ఉంటుంది అనమాట, 2 డైరెక్టర్ వచ్చి తీయొచ్చు అనమాట. సో నాకు ఎప్పుడు అర్థమయ్యేది కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈ షోస్ అవి చూసేటప్పుడు డైరెక్టర్ పేర్లు మారుతూనే ఉంటాయి, అరే కానీ యాక్టర్స్ వాళ్ళే ఉన్నారు, క్యారెక్టర్స్ వాళ్ళే ఉన్నారు, నాకు అర్థమయ్యేది కదా. సో ఫస్ట్ టైం నాకు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వడం, అండ్ ఐఎమ్ హోపింగ్ టు డూ మోర్ ఆఫ్ దిస్. ఈ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మన తెలుగు సినిమాల్లో ఏమైనా ఇలా 2 డైరెక్టర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అంటే సిరీస్కి ఖచ్చితంగా కావాలండి. అంటే సిరీస్కి ఒక షో రన్నర్ అనేది మూలం, అండ్ దెన్ ఈచ్ ఎపిసోడ్కి మల్టిపుల్ డైరెక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే అది డజంట్ లాస్ట్ లైక్ అ ఫిల్మ్, ఇట్ కెన్ గో ఆన్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఇది 10 సీజన్ చేయాలంటే నెక్స్ట్ 10 ఏళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. సో దట్స్ వాట్ యూ కెన్ డూ విత్ ద షో. అండ్ వెంకటేష్ గారు, వీఆర్ గోయింగ్ టు సీ యూ యాజ్ అన్ యాంటగనిస్ట్. చాలా డిఫరెంట్గా ఇప్పటి వరకు మేము చూసిన బలపం పట్టి బామం అట్లా కాకుండా. వీడు మామూలువాడు కాదండి, మామూలువాడే కాదు. నాకే అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీడిలో ఉన్న షేడ్స్ నేను ఎప్పుడు అఫ్కోర్స్ చేయలేదు, నేను చూడలేదు కూడా. సో దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్, దట్స్ ద సర్ప్రైజింగ్ పార్ట్. అంటే వీడు ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఫెలో. చాలా వికెడ్నెస్ ఉంటుంది, చాలా స్కీమింగ్ guys, but at the same time you'll really love this guy. So that's the best part of it. కొన్నిసార్లు నచ్చుతాడు, కొన్నిసార్లు you'll hate him. So
అందరు చూసి ఎంత నచ్చుతాడో ఎంత వెయిట్ చేద్దాం. We are already eager to watch you on March 10th because మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్, కనీసం నాన్న అని కూడా పిలవవా అని మీరు చెప్పిన ఆ విధానం కానీ, వీఆర్ లైక్ అది ఏంటి, ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో అనేది చూడడానికి వీఆర్ రెడీ. అయితే మీరు యాంటగనిస్ట్ ప్లే చేస్తున్నారు కాబట్టి కెన్ యూ జస్ట్ షో us some villain faces ఎక్స్ప్రెషన్? నన్ను చూడొచ్చు మీరు కావాలంటే అలా. ఐ కెన్ సీ ఇట్ ఆఫ్ కోర్స్. నాగా ఇది చాలు, రేపటికి 4 thumbnails వస్తాయి. ఇలా చూసారని అందరు నన్ను ఇలాగే చూస్తున్నారు ఈ మధ్య. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. ఐ గాట్ ఇట్, యా యూ కెన్ రిలాక్స్. ఓకే, వీ డెంట్ సే కట్. Rana garu, what was the best memory that you have of working with Venkatesh garu on this series? బెస్ట్ మెమరీ అంటే ఒకటండి, టూ మెనీ. అంటే ఫస్ట్ ఇప్పుడు నేను యాక్టర్ అయ్యి ఒక ఫస్ట్ సినిమా ఆడిన తర్వాత ఒక పర్లేదు, నేను గ్యారంటీగా లైఫ్లో ఏదోసారి ఇంత యాక్ట్ చేస్తానని మాత్రం అనుకున్నాను. కానీ ఏమవుతుందంటే వన్స్ ఒకసారి మనం వెన్ వీఆర్ రిలేటెడ్ ఇన్ అన్ ఇండస్ట్రీ, తెలియకుండా క్లీషే కథలే వస్తూ ఉంటాయి. నేను ఆయన కాపాడడం, ఆయన నన్ను కాపాడడం, తర్వాత ఫ్యామిలీ అందరు కలవడం, కలిసి భోంచేయడం, మళ్ళీ అందరు కలిసి పాడడం. ఐ సెడ్ ఓకే, ఇది ఇప్పుడు నేను చేస్తే అది చేయకూడదు, వీ హ్యావ్ టు డూ సంథింగ్ విచ్ ఇస్ సో యూనిక్. అండ్ ఈ కథ వచ్చినప్పుడు ఇట్స్ అ ఫాదర్ అగేన్స్ట్ సన్, అ సన్ అగేన్స్ట్ అ ఫాదర్, అండ్ అది ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక డార్క్ ఫ్యామిలీ డ్రామాలో. సో ఐ థాట్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అస్ టు స్టార్ట్ విత్, అండ్ ఇక్కడి నుంచి వీ కెన్ డూ ఎనీథింగ్. Amazing. So what was that one experience that you had with Venkatesh garu? సో నాకంటే ఫస్ట్ టైం షూటింగ్ చేయడం, ఆ ఫస్ట్ డే అంటే అక్కడ రీడింగ్లో కలిసి మాట్లాడుకున్న ఇవన్నీ ఓకే, కానీ అంటే అది ఇంట్లో జరిగిన మ్యాటర్లానే జరిగిపోయినాయి అవన్నీ. కానీ సెట్ మీద వచ్చేసరికి మీరు ఆ ట్రైలర్లోనే చూసుంటారు, ఆ 2 సీన్లో ఒక సీన్ అది. ఇప్పుడు ఆ డైలాగ్ లైన్ ఇక్కడ ఎందుకులే కానీ. సో అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన్ని ఫేస్ చేయాలి. సో ఇప్పుడు నాకేంటి, ఒక యాక్టర్గా ఒక హాఫ్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, రానాగా హాఫ్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, కానీ ఈ క్యారెక్టర్ పేరే రానా. సో నాకు అదొకటి ఇంకో కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆయన నరుస్తుంటే నా మీద నరుస్తున్నాడా, క్యారెక్టర్ మీద నరుస్తున్నాడా, ఏదో ఒక తెలియని మబ్బు ఉండేది నాకు. సో ఐ థింక్ ఐ కెన్ రిమెంబర్ దట్ ఫీలింగ్, బికాస్ దట్ ఫీలింగ్ ఐ నెవర్ గాట్ ఇన్ మై లైఫ్ బిఫోర్. ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ మనం రానాని ఆ సీన్ చేయడం వేరు, ఇప్పుడు చిన్న నన్ను రానాని పిలిచి ఆ సీన్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థింక్ దాట్ ఎక్స్పీరియన్స్ ఐ ఆల్వేస్ టేక్ బ్యాక్, బికాజ్ ఇట్ వాజ్ అంటే ఫియర్తో పాటు ఆ సీన్లో ఎదురుగా నిలబడాలి, డైలాగులు చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ దాట్ ఎక్స్పీరియన్స్ ఐల్ నెవర్ ఎవర్ ఫర్గెట్. Amazing. So he never had to shout on you, shows what a good boy you were, Rana garu. Never ever had to shout on you ever in life, shows how good you were. Correct me if I'm wrong. Exactly opposite is what we do on the show. అంటే మాకు లైఫ్లో అర్థమయ్యండి, ఇప్పుడు వీఆర్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్యామిలీ, అంటే ఎవ్రీవన్ ఇస్ రియలీ క్లోజ్, ఆల్ ఆఫ్ అస్ ఈట్ టుగెదర్, వీ డూ థింగ్స్ టుగెదర్, వీ వర్క్ టుగెదర్, ఆల్ ఆఫ్ దట్. అది మాకు ఇలాంటి ఒక ఫ్యామిలీలో ప్లే చేయడం, ఐ థింక్ దట్ వాస్ ద రియల్ ఛాలెంజ్ అండ్ ద రియల్ ఫన్. Amazing. So I think most of you all are agreeing, disagreeing, what are you all going to do? March 10th you all are going to decide and watch the show on Netflix, Rana Naidu. So that's Rana garu. ఇది యాక్చువల్లీ ఇది బాంబేలో చెప్పాను, తెలుగులో ఒకసారి మళ్ళీ ఆ డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు అంటే అందరూ కలిసి సంక్రాంతి పూట టికెట్లు కొనేసుకుని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తారండి. ఈ షో అలా ప్లీజ్ చూడకండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చూడండి, నెట్ఫ్లిక్స్ అకౌంట్లు తీసుకుని ఫోన్లో కానీ వీటిలో కానీ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే మీకే కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం సింగిల్గా కొన్ని చూస్తూ ఉంటే మనకు ఒక సోషల్ అవేర్నెస్, గ్రూప్లో కలిసి చూస్తూ ఉంటే సోషల్ అవేర్నెస్ వేరుగా ఉంటుంది. సో అది ఒకసారి ఆ ఇండికేషన్ తెలుగులో ఒకసారి పడేసి వెళ్ళిపోదామని అనుకున్నాను, చెప్పేసాను, అయిపోయింది. అంటే నేను మా ఆయన కూడా కలిసి చూడకూడదు, ఎందుకు సెపరేట్గా చూస్తే బెటర్ నా ఫీలింగ్స్. రాజాని గది వేరు, ఓకేనా? ఓకే. అంటే జనరల్గానే మోస్ట్ ఆఫ్ ది ఓటీటీ ఇప్పుడు అందరు సెపరేట్గా చూస్తున్నారు, ఎందుకంటే అలాంటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మన జాగ్రత్త మనం ఉంటే బెటరు, ఎందుకంటే అందరికీ తెలుసు కాదండి, అట్లా కాదండి, అందరికీ తెలుసు ఈ మధ్య ఏమేమి వస్తున్నాయో, అందరికీ తెలుసు. వాళ్ళ రూమ్లో వాళ్ళ ల్యాప్టాప్లో చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. సో దాని గురించి మళ్ళీ ఇది కొంచెం అంటే
నేనేదో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా అలా చేశాను, అలాంటి ఏ చేశాను కొంచెం ఉంటుంది. బట్ ఒకటి, ఇట్ ఈస్ నాట్ ఏదో కావాలని చేయటం అని కాదు. ఒక యాక్టర్గా ఈ క్యారెక్టర్, ఎస్పెషలీ నాగా నాయుడు క్యారెక్టర్, వాడి సిచ్యువేషన్స్ కానీ, వాడు వచ్చే బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ, వాడి సర్కమ్స్టెన్సెస్ కానీ, వాడున్న ఫ్రస్ట్రేషన్ కానీ, ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఈ వాంట్స్ టు గో త్రూ, హౌ ఈ వాంట్స్ టు గెట్ టు హిస్ ఫ్యామిలీ, అది జరగకపోయినప్పుడు వాడున్న ఇది అది కనపడుతుంది స్క్రీన్లో. సో దట్స్ వై ఇట్స్ లిటిల్ డార్క్ అండ్ ఇట్స్ లైక్ దట్. సో దానికని భయపడినక్కర్లేదు. యూ విల్ రియలీ ఎంజాయ్ ద షో బికాస్ there's లాట్ ఆఫ్ there's లాట్ ఆఫ్ very emotional scenes which are very, very new. I mean, it's so intense and really nice, really powerful. I mean, that's going to be very, very new for the show, and that's the best part of it. I mean, ilanti emotions ekkada చూడలేదు తప్పకుండా. డెఫినెట్లీ. అండ్ రానా, మీరు కానీ లేకపోతే వెంకటేష్ గారు కానీ చెప్పిన దానికి వీళ్ళు దిల్ బి ద ఫస్ట్ పీపుల్ టు స్విచ్ ఇట్ ఆన్ అండ్ సీ. ఓకే, ఏముంది ఇందులో అసలు చూద్దాం, ఈయన చెప్పారు కదా అసలు, లెట్ us see what is there అని చెప్పి. అండ్ ఐఎమ్ షూర్ none of us will be disappointed. So we are waiting for, not at all, yeah, for the emotions, for the drama, the rivalry, the thrill, the family, everything on March 10th on Netflix. Okay, so that's my part. నేను అడిగేసాను క్వశ్చన్స్. మీకు ఎవరికైనా సరే క్వశ్చన్స్ ఏమైనా ఇంకేం మిగిలాయా? నేనేం మిగల్చలేదా క్వశ్చన్లు? భలేవారే, మిమ్మల్ని మీతో కలుద్దామని నేను వస్తే అదే మీరు ఇంగ్లీష్లో నేను కోట్ తీసేద్దాం అనుకుంటున్నాను. హలో సార్, వెంకటేష్ గారు. హలో హలో, అడగండి అమ్మా. కెన్ వి ప్రొసీడ్ ప్లీజ్? మీరు తెలుగులో అడగచ్చు. తెలుగులో అడగచ్చా? అంటే ఇంగ్లీష్ రాదనుకుంటారేమో. ఇక్కడ వరకే నాకు. అమ్మో, నీ ఇంగ్లీష్ మనకు తెలుసు కదా. నువ్వు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతూ అందరికి తెలుసు. ఎందుకు అడుగు. అంటే దే ఆల్సో అండర్స్టాండ్ అని. ఇప్పుడు రామానాయుడు గారి ఫ్యామిలీ అయినా సురేష్ ఫ్యామిలీ యాజ్ ఎ హోల్, మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ మీ గురించి బాగా బయట తెలిసిన వాళ్ళు కానీ, మీరు ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ నిట్ ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ టుగెదర్నెస్ అన్న ఒక ఫీల్ మిమ్మల్ని చూస్తే ఎప్పుడు ఉంటుంది. అండ్ పీపుల్ టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్. ఇక్కడ మీరిద్దరూ యూఆర్ జస్ట్ ఎట్ లాగర్ హెడ్స్ యాజ్ ది ట్రైలర్ డిపిక్ట్స్. వాట్ కైండ్ ఆఫ్ an impression this series sends to the public? అంటే ఒకటండి, మీరు అన్నారు చూడండి, ఇన్ రియల్ లైఫ్ మీకు కన్సిస్టెంట్గా ఆ ఎమోషన్ కనిపిస్తుంది. అదే మీరు సినిమాలో చూడాలంటే బోర్ కొట్టింది మీకు. మీకు మా ఇద్దరి మధ్యన ఎక్సైటింగ్గా ఏం చూడాలంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా అంటే, ఇప్పుడు ఇట్స్ లైక్ అ న్యూ ఎమోషన్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు బ్రింగ్. ఇందాక అన్నట్టు కలిసి ఉన్నప్పుడు మామూలుగా తెలియని ఒక క్లీషేస్ ఉంటాయి. అండ్ అలాంటి సినిమాలు సంవత్సరాలు పట్టి వచ్చేసినాయి, ఆ కథలు మనం చూసేసాం. అండ్ ఈ టైంలో అలాంటివి చేస్తున్నప్పుడు దట్ టైమ్ ఇస్ డన్. వీ జస్ట్ వాంట్ టు సీ న్యూ థింగ్స్. అండ్ జనాలకి చెప్పేది ఫ్యామిలీ అయితే మారదండి. అంటే దట్ విల్ ఆల్వేస్ బీ దట్. ఇంత క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ కాబట్టి ఇంత క్రేజీ సినిమా చేయగలిగాం. Is there anything particularly that you learnt from Venkatesh Babu in this total travel? Sorry, say it again. In this travel, long travel with him, is there any that special element that you have really learnt from him? అంటే ఒకటండి, I always thought I was sincere to my craft till I met him on set. Okay. అంటే ఈయనకున్న సిన్సియారిటీ కానీ, నాకు ఒకటి చెప్పాలనుంది. తెలుగులో హిందీ అర్థమయ్యే వాళ్ళు ప్లీజ్ కొంచెం హిందీ షో చూడండి, ఎందుకంటే ఆయన హిందీ ఎంత అద్భుతంగా మాట్లాడారో మీరు చూస్తారు. నేనైతే కొన్ని షోలు చేశాను, నాకు అలవాటు. బట్ ద డిసిప్లిన్ దట్ ఐ లెర్న్ దీస్ క్యారెక్టర్స్ విత్ ద లైన్స్ విత్ ఆర్ అండర్స్టూడ్ ద క్యారెక్టర్. నాకు అంటే చాలాసార్లు అనిపించింది, అరే నేనే ఏదో పెద్ద స్టార్లా తిరుగుతున్నాను ఇక్కడ. ఆయన ఒక షార్ట్ అయిపోయిన తర్వాత ఆ సిన్సియారిటీతో ఆయన ఉండడం, ఐ థింక్ దట్స్ ద లార్జెస్ట్ థింగ్ దట్ ఐ take away from him in this journey. Okay. Venkatesh Babu, one question. I think, Nagendra garu, thank you so much andi. So the next question. Nagendra garu kuda English లోనే అడిగారా? సార్, నాగా నాయుడు లుక్ చూడగానే మేము చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాం. ఆల్మోస్ట్ మీ ఫ్యాన్స్ అందరూ, అందరూ ఫీల్ అయ్యారు అట్లా. అయితే మీ డైలాగ్ చూడగానే ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాం ట్రైలర్లో చూశాక. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఇలాంటి డైలాగ్స్ చెప్పడం, హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు. ఈ డైలాగ్స్ చెప్పేటప్పుడు మీ ఇంటెన్షన్ లోపల ఎలా ఉండేది?
ఎందుకంటే ఇది ఇలాంటి డైలాగ్స్ మీరు ఎప్పుడు చెప్పలేదు గతంలో ఎప్పుడు. No, with due respect and with what you have about me over these years, I really thank you all for, for the kind of movies I've done, the kind of image I've had. It's all because of your love and affection. But ఈ డైలాగ్ అనేది ఇంతకు చెప్పినట్టండి, ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్. వెంకటేష్ మామ వదిలేసేయండి, దిస్ నాగా నాయుడు, the background he comes from and the kind of situation he is in, the kind of circumstances, తనున్న సిచ్యువేషన్లో తనున్న డెస్పరేట్ హెల్ప్లెస్నెస్ ఎమోషన్స్ బయటపడాలన్నప్పుడు ఆ మాటలు మాట్లాడతాడండి. సో వెన్ యూ సీ ద సిరీస్, ఇట్స్ నాట్ ఏదో ఊరినే మాట్లాడటం కాదు, ఇట్ ఈస్ వెరీ ఇంటెన్స్. ఇట్ ఈస్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక ఎమోషన్ ఉంటుందండి. సో ఆ ఫ్లోలో మీరు టోటల్ చూసినప్పుడు యూ వోంట్ ఫీల్ ఇట్, యూ విల్ ఫీల్ ది ఎమోషన్ మోర్ దెన్ ఏ మాట వాడేవాడిని. సో లైక్ యూ ఆల్సో, ఐ మీన్ టు పుట్ ఇట్ ఆన్ ద లైట్ సైడ్, మన అందరికీ తెలుసు, మనం స్కూల్ కాలేజీలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. సమ్టైమ్స్ యూ టాక్ ఇట్ ఇన్ వన్ ఎమోషన్, క్యాజువల్ ఎమోషన్లో ఉంటుంది, హైలీ ఇంటెన్స్ ఎమోషన్లో ఉంటుంది. సో ఐ థింక్ దీంట్లో అన్నీ చాలా ఇంటెన్స్గా ఉంటుందండి. సో ఇట్ కమ్స్ బికాస్ దెర్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఇట్. దట్స్ ద థింగ్. యాక్చువల్ సార్, మీరు చిన్నప్పటి నుంచి మీరు మీ బాబాయ్ ఎప్పుడో మీరు కోపం ఉంటారు, మీరు చిన్నప్పుడు ఎప్పుడో మీరు ఆయన్ని కోపడి సందర్భంలో అడ్వాంటేజ్ తీసుకున్నారా ఏమన్నా? అంటే చిన్నప్పటి నుంచి చూసుంటారు కదా ఎప్పుడో ఒకప్పుడు. అంటే లేదండి, మనం ఒకసారి ఒక షో స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు చాలా డిఫైన్డ్ క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు లైఫ్లో ఎలా ఉన్నాం అనేది చాలా ఫాస్ట్గా మర్చిపోతాం. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు మా లైఫ్లో ఉన్న ఏ రెఫరెన్సు ఈ షోలో రాదు. ఎందుకంటే ఇట్స్ అ డార్క్ షో, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళు కలిశారంటే ఎవరో ఒకళ్ళు చంపేసుకుంటారన్న ఇప్పుడు ఇంకొక వర్డ్ ఎవరన్నా ఎక్స్ట్రా మాట్లాడితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చంపేస్తాడనే ఒక ఫీలింగ్ మాత్రం క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ దట్స్ ఆ హీట్లో ఉంటుందండి అంత. సో రియల్ లైఫ్ వోంట్ కమ్ దేర్ సో మచ్. అండ్ కరణ్ గారు కానీ సూపర్ గారు కానీ వాళ్ళు క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్ కానీ, ఆ సెట్లో ఉండే ఒక మూడ్ కానీ, ఇట్స్ యూ విల్ జస్ట్ బీ డూయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూర్ సపోజ్ టు. Karan and Supan, hi. Welcome to Telugu media first. My question is to both of you, like what sort of changes you did to Raid on our to make Rana Naidu, and we came to know that I think your playlist is something fishy when you guys are shooting. Sorry, what is that fishy bit? Playlist, like your Spotify playlist or something. Playlist. Yeah. That Supan will answer. That Supan will answer. That is for Supan actually. So, adaptation-wise, look, I think all of us have seen it only once when it came the first time round. So the entire writing team, there were 4-5 of us writers, I think, and we basically over 3 months took the general story, but we made it our own. And it's a story that is set in LA. It's about an American family. They're very different city, very different values. So it automatically became a very different show. It became something that is, in fact, I would say, it just had so many more things that suited our culture than the American way of doing things. And also that was a much longer series and season. So we really compressed it. We put in a whole lot of new scenes, and it's basically what we've retained is the characters and the arcs. Otherwise it feels like a very different show in that sense. Playlist. So I like getting my actors into a mood, right, before a scene in general. And also keep everybody light and happy on set, because it's a very intense show. I mean, everybody's emotions are at a really high. So I have this playlist. It's a very personal playlist. I do not share it with anybody, except at times when needed, it comes to much needed aid and gets people in the mood, because I like being in the mood. And we would play the playlist on set, and everybody would get in a really good mood. That's so amazing. Hello, Rana. One at a time. Yeah, sir. మీరు చెప్పండి. సార్, ఇప్పటివరకు మీకు బిగ్ స్క్రీన్ మీద మీ ఇద్దరు కలిసి చేయలేదు, ఫస్ట్ టైం సిరీస్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు మీకు
మీ కాంబినేషన్కి సరైన కథ ఎవరు చెప్పలేదా బిగ్ స్క్రీన్ మీద? ఈ ఈ పర్టికులర్గా ఈ సిరీస్ చేయడానికి రీజన్ ఏంటి? నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఇది యాక్చువల్గా అమెరికన్ సిరీస్ కదా, ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? సీజన్ 1కి ఎండ్ అవుద్దా లేదంటే కంటిన్యూగా ఉంటుందా? ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అక్కడ, నెంబర్ ఆఫ్ సీజన్స్ అక్కడ కంటిన్యూగా జరిగింది కదా. సో ఎలా కంక్లూడ్ చేయబోతున్నారు? అండ్ ఇప్పుడు వెంకటేష్ గారు చేయకపోతే వెంకటేష్ గారు కనుక చేయబోతే మీరు ఈ క్యారెక్టర్ చేసి ఉండేవాళ్ళ? అలాగే వెంకటేష్ గారు రానా చేయకపోతే మీరు ఈ క్యారెక్టర్ చేసి ఉండేవాళ్ళ? 10 మార్క్స్ క్వశ్చన్. అంత ఆలోచిస్తున్నారా? చేసామా, వదిలామా, హ్యాపీగా మర్చిపోయామా? నేను ఆ టైపు. ఆ టైంకి అనుకున్నాం, ఆ టైంకి ఇది కరెక్ట్ అనుకున్నాం, ఆ టైంకి వెరైటీ ఉంటుంది అనుకున్నాం, ఆ టైంకి సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంకా ఎవరు మనం అటెంప్ట్ చేయలేదు తెలుగు స్క్రీన్లో, తెలుగు హీరోస్లో కానీ. అండ్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ షో అండ్ ఆల్సో షో విచ్ ఇస్ నాట్ ద యూజువల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ విచ్ వీవ్ సీన్ ఇన్ ద రెగ్యులర్ మై ఫిల్మ్స్ కానీ మన తెలుగు ఫిల్మ్స్లో కానీ. సో ఐ థింక్ ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉంటూనే ఒక చిన్న డార్క్ ఎమోషన్స్ చూపెట్టాలనే ఉద్దేశంతో. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు నా సినిమాలు మీరు అందరూ చూశారు, సెట్గా ఒక 10 ఎమోషన్స్ ఉంటాయి, 10 స్టైల్స్ ఉంటాయి, వెంకటేష్ బాబు చేస్తున్నారండి. సో బట్ ఫర్ మీ ఇట్ వాజ్ అ రియల్ ఛాలెంజ్ ఫర్ మీ టు కమ్ అవుట్ అండ్ show something different. And that's what I wanted to do, that was one of the main reasons I attempt చేసినందుకండి. Yeah. Yes, Prabhu. వెంకటేష్ గారు, మీకు ఉమెన్ ఫాలోయింగ్ అనేటువంటిది, ఉమెన్ ఆడియన్స్ ఫాలోయింగ్ అనేటువంటి దాంట్లో యూస్డ్ ఆల్వేస్ ద నెంబర్ 1 ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ ఇదిలో ఇప్పుడు మీరు చెప్తున్న చూస్తుంటే భయం వేస్తుంది. ఒకళ్ళు చూడొద్దు, ఒక్కొక్కరుగానే చూడండి, అందరూ కలిసి చూడొద్దు అని చెప్తున్నారు. డూ యూ థింక్ దట్ ఇట్ విల్ బ్రింగ్ దట్ మచ్ ఆఫ్ ఫాల్ ఇన్ యువర్ ఉమెన్ ఫాలోయింగ్? అంటే ఇప్పుడు హీల్ గెట్ అ డిఫరెంట్ ఉమెన్ ఫాలోయింగ్, ఇంకో కల్ట్ లెవెల్లో వెళ్ళిపోతాడు ఉమెన్ ఫాలోయింగ్. నేను చెప్తున్నాను కదా మీకు. ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా స్ట్రైకింగ్ డైలాగ్, ఆ రోజు నుంచి ట్రైలర్స్ రిలీజ్ అవుతుంది దగ్గర నుంచి, చిన్నప్పుడు 5 ఏళ్ల వరకు నీ ముడ్డి కడగనరా, ముడ్డి కడగనరా, ఇంత బాండింగ్ ఏంటి? మీ ఇద్దరు కంటిన్యూస్ రైవల్సా, లేకపోతే ఇట్ ఈస్ నోన్ టు ద ఆడియన్సా మీ ఇద్దరు రైవల్స్ అనే విషయం, లేకపోతే మీ ఇద్దరు క్యారెక్టర్స్ విషయంలో? నేను నాకు తెలుసు చిన్నప్పటి నుంచి అంతే కదా, క్యారెక్టర్ గురించి చెప్తున్నానండి. టు ద ఆడియన్స్. నో, ఇట్ ఈస్, సీ, లుక్ ఎట్ ద సీన్, లుక్ ఎట్ మీరు అది చూసినప్పుడు ఆ ఇంటెన్సిటీలో వస్తాడు. ఆ ఇంటెన్సిటీలో నాకు ఏమొస్తుంది, రే నువ్వు పెడతావా గన్ను, ఇట్స్ ది ఎమోషన్ బిహైండ్ ఇస్ ద బ్యూటీ ఇన్ ఇట్. దట్స్ వై ఎవ్రీథింగ్ లుక్స్ సో రియల్ అండ్ రియలిస్టిక్ వెన్ యూ వాచ్ ద థింగ్. ఏదో ఊరినే చెప్పడానికి కాదు, యూ విల్ నెవర్ అట్లా కాదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ episodes, scenes which we were not comfortable from. I think we've not done that at all. So we've taken care to go with the script, which will appeal to all the audience. But of course, ప్రతి దానికి ఫస్ట్ టైం ఉంటుందండి ప్రభు. there will be a little surprising element, a shocking element, or something different. You have to accept it, take it, and you have. I jumped into it, దూకాను. ఆడ కింద బెడ్లు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా నాకు తెలియదు. బికాస్ వన్స్ యూ జంప్, ఇట్స్ ఓవర్. అండ్ with all my respect, like I said, to all my audience who've loved me over the years, నాకు వాళ్ళు ఇచ్చిన ప్రేమ I can never forget. But this is a challenge as an actor. Don't see me as Venkatesh as a person. As an actor, there's a lot of scope when you do these kind of roles, and a lot of work will be there for so many other actors who want to try something different in this OTT platform, which is so big. And మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. And I'm hoping so many people will come out and work in such characters. ముడ్డి కడిగాను రా అని చెప్పేసి అన్నారు కదా, ఇట్ హ్యాపెండ్ ఆల్సో ఇన్ ద రియల్ లైఫ్ ఎనీ టైం. ప్రభు గారికి ఎంత ఇంట్రెస్ట్ చెప్పండి సార్. వాళ్ళిద్దరు బాండింగ్ థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ. తర్వాత వాట్సాప్ లో పంపిస్తారు. చెప్పండి. బాబాయ్తో అంతకుముందు అప్పుడప్పుడు 1-2 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఫుల్ ప్లేజ్డ్గా స్క్రీన్ షేర్ చేసుకున్నది ఇదే. అది సినిమాగా రావాలి. యాక్చువల్గా అభిమానులు అందరూ కూడా ఎప్పటి నుంచో మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమాలు కోరుకున్నారు. అది బిగ్ స్క్రీన్లో రాకుండా ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో రావటం, సో ఫుల్ ప్లేజ్డ్గా ఆయనతో షేర్ చేసుకోవడం మీరు ఎలా ఫీల్? అంటే ఒకటండి, బిగ్ స్క్రీన్లో డెఫినెట్గా వస్తామండి. కానీ బిగ్ స్క్రీన్లో రావాలంటే ఒక బిగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్తో రావాలి. అండ్
ఒక డిఫరెంట్ జానర్తో రావాలి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ కేమ్ ఫస్ట్. అంటే అల్టిమేట్గా ఏ కథ కరెక్ట్గా దొరికితే ఆ కథే చేయాలి. అంటే ఇండిపెండెంట్గా నేను తప్పులు చేస్తే ఓకే, ఆయన తప్పులు చేస్తే ఓకే అని కలిసి చేస్తున్నప్పుడు మాత్రం సినిమా థియేటర్కి వీ హ్యావ్ టు మేక్ షూర్ ఇట్స్ an all-time best thing that we can deliver. So, but షో అనేది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు సినిమాలు చూసే విధానంగా కూడా షోస్ మనం సినిమా క్యారెక్టర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతామో, మనం మింగిల్ అవుతామో దానికన్నా చాలా డిఫరెంట్ రిలేషన్ ఉంటుంది. మీకు ఇది మన చేతిలో ఉందండి, మీ చేతిలో ఉంటుంది, మీ ఫోన్లో ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ నచ్చలేదు నచ్చిందా చూడు మళ్ళీ చూడొచ్చు. సో ఐ మీన్ ఇట్స్ అ టోటల్ న్యూ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్. సో ఏంటంటే అంటే మనం చాలా ఎక్స్పీరియన్సెస్ చూడగలుగుతాం మనం దీంట్లో. అంటే సినిమాలో లిమిట్ కాకుండా ఎక్స్పీరియన్సెస్ అన్ని ఈ షోలో యూ కెన్ సీ అండి. అంటే మీకు సొంతంగా ఓన్ థియేటర్స్ ఉన్నాయి, సినిమా చచ్చిపోతుంది, ఓటీటీ వల్ల సినిమా ఇబ్బంది పడుతుందని థియేటర్స్ వాళ్ళు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, సినిమా ప్రేక్షకులు కానీ, చాలామంది ప్లస్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు కానీ ఇవన్నీ బాగా స్ట్రగుల్ అవుతుంది. ఈ టైంలో ఓ అగ్ర హీరో ఓటీటీకి వచ్చేస్తే ఎట్లా ఏంటి అనేది ఇండస్ట్రీలో ఒక క్వశ్చన్ మార్క్, ఆడియన్స్లో క్వశ్చన్ మార్క్. దానికి మీరే సమాధానం చెప్తారు? ఐల్ టెల్ యూ వన్ థింగ్, చేంజ్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ కాన్స్టెంట్. సో నేను సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి సార్ మీరు నన్ను చూడండి సార్, మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు ఫోకస్ పోతుంది. తేజు పర్లేదు నువ్వు కూర్చో 1 minute అయితే మాట. సో ఇండస్ట్రీ వన్ థింగ్ దట్ ఇస్ కాన్స్టెంట్ ఇస్ చేంజ్ అండి. ప్రతిసారి ఒక మార్పు ఉంటే దాన్ని ఏదో ఆపుదామని ట్రై చేస్తూ ఉంటాం. సో ఇది నేను యాక్టర్ అయిన ఫస్ట్ సినిమాని చూస్తున్నాను. సినిమాలో పాటలు ఫైట్లు లేకపోతే సినిమాలు ఆడవు. అక్కడి నుంచి మొదటి సినిమా నా మొదలైంది అక్కడ. తెలుగులో యాక్టర్స్ హిందీలో సినిమా చేస్తే చూడరు. నా రెండో సినిమా తెలుగులో చేశాను. తెలుగులో సినిమా చేస్తే హిందీలో ఆడదు, హిందీలో సినిమా చేస్తే తెలుగులో ఆడదు. అన్నీ మెట్ల కింద సర్దేశాం. డబ్బింగ్ సినిమాలు వచ్చి మమ్మల్ని తీసేసుకుంటున్నాయంటే ఇప్పుడు మనం డబ్బింగ్ సినిమాలాగా వెళ్ళి ప్రపంచాన్ని జయించేస్తున్నాం. సో ప్రతి దానికి మొదల్లో నేను ఉంటాను. సో ఇప్పుడు నేను చేసేది ఇప్పుడు కొత్తగా అందరికి అనిపించవచ్చు. ఒక 5 ఏళ్ళ తర్వాత మనమే మాట్లాడుతుంటాం, అందరూ హీరోలు ఇదే చేస్తూ ఉంటారు. ఎందుకు నేను టాక్ షో చేసినప్పుడు కూడా అదే, హీరోలు టాక్ షో చేయకూడదు, ఇప్పుడు ప్రతి హీరో టాక్ షో చేస్తున్నారు. సో కొత్త చేసేటప్పుడు ఎవరో ఒకటి ముందు ఉండాలి, ఒకటి చేయాలి. అండ్ దట్ ఆల్వేస్ ఇస్ మీ. అండ్ ఈ కొత్తదనం ఏది స్టార్ట్ చేస్తే కొత్తదనం మీతోనే స్టార్ట్ అవుతుంది, ఏది వదలట్లేదు. అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? అంటే అలా ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఒక కథ చెప్పే ఒక కొత్త విధానం ఉందంటే అది మనం నేర్చుకోవడంలో నేనైతే ముందుంటాను. సో అండ్ దిస్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. నెట్ఫ్లిక్స్ కానివ్వండి, కరణ్ సూపర్, ఆల్ ఆఫ్ దీస్ వాళ్ళు నాకు ఈ ఫార్మాట్లో చాలా ఎక్కువ నేర్పించారండి. సో టుడే ఐ నో తెలుగులో ఒక షో తీయాలంటే నౌ టుడే ఐ కెన్ మేక్ దట్ హ్యాపెన్. Yes, thank you so much. The last 2 questions. అన్న కొడుకంటే తండ్రితో సమానం మీరు. అట్లాంటి శత్రుత్వంగా ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది అది క్లియర్గా ఎలా ఒప్పించింది మిమ్మల్ని ఈ కథ? ఇది షో అమ్మా, ఇది షో. Thank you so much, Suresh garu. And last 2 questions. Yes. 4 ఒకటి. ఏ క్వశ్చన్ కండి? దొరకలేదండి, రాలేదు. 1-2 వచ్చినాయి, బట్ వీ వర్ నాట్ వెరీ హ్యాపీ. అండ్ తప్పకుండా వస్తాయండి. లైక్ ఐ టోల్డ్ యూ, వీ షుడ్ నెవర్ బీ బౌండ్ బై టైమ్. అవి వచ్చినప్పుడు తీసుకోవటం, దట్స్ ద వే ఐ లివ్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇది వస్తుంది అది వస్తుంది అని కాదండి, వచ్చినప్పుడు తీసుకోవటం, వచ్చినప్పుడు చేయటం. ఇప్పుడు దానికని ఇప్పుడు రాకపోతే చేయము, వచ్చినప్పుడు చేస్తాం. ఐ థింక్ దట్స్ ద వే వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు అ కెరియర్. ఎస్పెషలీ ఐ బీన్ లైక్ దట్. సో ఐఎమ్ హోపింగ్ దే కమ్ అప్ విత్ సంథింగ్ నైస్. అండ్ ఈవెన్ రానా అండ్ సురేష్, దే ఆర్ లుకింగ్ ఎట్ స్టోరీస్. తప్పకుండా మంచిది వచ్చినప్పుడు, లైక్ రానా చెప్పినట్టు అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా, ఇట్ హ్యాస్ టు బి రియలీ సంథింగ్ బిగ్ అండ్ నైస్. సో ఐఎమ్ హోపింగ్ తప్పకుండా అది వస్తుంది. Thank you, Venkatesh garu. And no, it's does the season continue or is it this? Yeah. అంటే ఈ కథలో మీకు ఒరిజినల్లో ఓకే, ఇట్స్ మచ్ మచ్ బిగ్గర్ ఫిల్మ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మీరు ఇది చూసి మీ రియాక్షన్ని బట్టి విల్ మేక్ షూర్ మోర్ విల్ బీ దేర్. సార్, అంటే ఇప్పుడు మన సౌత్ నుంచి సౌత్ యాక్టర్స్ అంతా కూడా బాలీవుడ్ కాస్త జెల్సీగా ఫీల్ అయ్యేలా క్యారెక్టర్స్ కానీ సినిమాలు అందిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతున్నాము. సో ఒక ఇండియన్ సినిమా అనే ఒక ట్యాగ్ లైన్తో అందరం కూడా ఏకతాటిపైకి వస్తున్నాం. సో ఈ టైంలో మీరు ఒక తండ్రి కొడుకులుగా ఈ సిరీస్ చేసి
పూర్తి చేశారు, రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఎలా అంటే బాలీవుడ్ నుంచి ఎలా రిసీవ్ చేసుకుంటారు, లేదంటే మీ ఇద్దరిని చూసి బాలీవుడ్ ఎంత జెలసీగా ఫీల్ అవుతుంది? ఎవరు ఎందుకు జెలస్ ఫీల్ అవుతారండి? జెలస్ అనేది నాకు లేదండి. అది ఎవరు జెలస్ ఫీల్ అవరు. దే విల్ ఎంజాయ్ ద ఫిలిం, దే విల్ ఎంజాయ్ ది కంటెంట్, దే విల్ ఎంజాయ్. బాగున్నప్పుడు చూస్తారండి. మీరు అంతేగా అడుగుతున్నారు? I no, there's nothing like jealousy. I think everybody should watch content which they're going to enjoy. Ante the bottom line is బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. So and I think we've given a very honest attempt to this whole episode, I mean this series, and so I think they'll receive it very positively. That's what. అందరూ పాజిటివ్గా ఉండాలి కదండి. ఇవాళ హోలీ, కలర్ఫుల్, బీ హ్యాపీ, రిలాక్స్, ఎంజాయ్ లైఫ్. లాస్ట్ క్వశ్చన్. ఎస్, మైక్. యా అవును. యా తప్పకుండా చేస్తానండి, తప్పకుండా. ఐఎమ్ రియలీ హోపింగ్ నెట్ఫ్లిక్స్ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. దిల్ డిజైన్ సమ్ అదర్ న్యూ క్యారెక్టర్ ఫర్ మీ, అండ్ Super Karan already promised they'll give me more work. And Sundar is there to make many more good ones, because it's very I mean it's a real challenge thing for me, and also you get very, very different kind of roles in these things. Yeah. అది మీరు నెట్ఫ్లిక్స్ని అడగాలండి, నాకు తెలియదు. వాళ్ళు నెట్ఫ్లిక్స్ని అడగాలండి. చాలా సెలబ్రిటీ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తానండి నేను. అది మీరు నెట్ఫ్లిక్స్ని అడగాలండి. యా, మీరు అడిగినటువంటి ప్రశ్న చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నేను కూడా ఇందులో ఉన్నానేమో అని మీరు తర్వాత అడుగుతారని నాకు అనిపిస్తుంది. జాన్వీ కపూర్ తర్వాత సుమ కూడా ఉందేమో ఈ సీరీస్. అలా లీక్ చేస్తాం ఎందుకు? సారీ, ఐ లీక్ ద సీజన్. కొంచెం సారీ సార్, ఐ జస్ట్ లీక్ సీజన్ 2. వాళ్ళు చెప్పింది మీలోని యాంటోగనిస్ బయటకు వస్తున్నాడు. కాస్ట్యూమ్ కూడా తెచ్చాను. టాకింగ్ అబౌట్ ఇందాక జెలసీ అంటే ఐఎమ్ జెలస్ ఆఫ్ దీస్ టూ, Supan and Karan. What happens in their brain? Yeah, how they create these characters, the stories, and you actually make us addicts to your shows. We keep watching them again and again. You all are amazing. And look at the no smile face. That I really like that. I'm learning from the best. Okay. Thank you so much, and I'm sure మీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్. కానీ అయిపోలేదు, ఇంకొక చిన్న విషయం, ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ని కలిగించేలాగా మీ అందరి కోసము ఇప్పుడు ఇంకొకటి మేము ప్రజెంట్ చేయబోతున్నాము. క్యాన్ వీ హ్యావ్ ఇట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? So something that will get your hearts racing even faster, light your eyes up even more, and give you the chills and add to your anticipation. Are you ready? So Rana Garu and Venkatesh Garu, here we go. Can you 3, 2, and Venkatesh Garu and Rana Garu together. మీరిద్దరు కూడా ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారు. దట్స్ అమేజింగ్. ద పోస్టర్ ఆఫ్ రాణా నాయుడు going to be streamed 10th March on Netflix. So mark your calendars, ladies and gentlemen. తప్పకుండా చూద్దాము. ఈ షోని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు, మనం తెలుగులో చూడబోతున్నాము 10th Marchన. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ప్రెస్ మీడియా, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. లంచ్ ఫాలోస్, రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ హ్యావ్ లంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నేను కూడా మఫ్డీలోంచి బయటకు వచ్చేస్తాను.
Thank you, everybody. Please have lunch and thank you. Congratulations. I'm really excited ఎందుకంటే it's going to be one of its kind, a character which I've never done, designed by Karan and Suparn and the whole team of Netflix and Sundar, and especially doing something with Rana has always been a dream for me also to do work with my son. So it's shaped up really very well, and there's been a fantastic response to the trailer and the teaser and all the other promotional activities we've done. So I'm really happy. Everybody's waiting to watch Rana Naidu on March 10th. Yes. మేము కూడా మీ ఇద్దరి కాంబినేషన్లో చూడాలి అని అనుకుంటూ ఉన్నాము అండ్ వీఆర్ గెటింగ్ టు సీ ఇట్ ఆన్ మార్చ్ 10th అండ్ నెట్ఫ్లిక్స్. అమేజింగ్. రాణా గారు, మీరు ఇందులో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నారు అండ్ యువర్ అ సెలబ్రిటీ ఫిక్సర్. లైక్ మధ్యలో నెట్ ప్రాక్టీస్ కూడా యూ లైక్ ప్రాక్టీస్ క్రికెట్ ఇన్ ద సిరీస్? అంటే లేదండి, ఆ క్రికెట్ బ్యాట్ ఏంటంటే మాటలతో అవకపోతే గన్ను తీసే ముందు మధ్యలో బ్యాట్ వస్తుంది. సో అది అలాంటి ఒక సందర్భంలో వాడే వెపన్. ఓకే, సో వాట్ యూ ఫిక్స్ ఇన్ దిస్ సిరీస్ లైక్ యాజ్ అ సెలబ్రిటీ ఫిక్సర్? ఒక చిన్న హైపర్ రియల్ ముంబైలో పాలిటిషియన్స్కి, సెలబ్రిటీస్కి, లేకపోతే బిగ్ ఇండస్ట్రియలిస్ట్కి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకడు ఉంటాడు సాల్వ్ చేయడానికి, ఆ ఒక్కడనే నేను. సో ఎవరికి ఇష్యూ ఉన్నా రానాకే ఫోన్ చేస్తారు. దట్స్ మీ ఇన్ ది షో. ఇజంట్ దట్ రియల్? లేదు, రియల్లో లీగల్ పనులు అలాంటివి చేస్తాడు. ఇక్కడ ఇల్లీగల్గా మాట్లాడుకోని విషయాలు, ఎవరితో షేర్ చేయనివి అలాంటివి నాతోనే షేర్ చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు. బికాజ్ మాకందరికీ అయితే ఇక్కడ యూ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ పీపుల్స్ హూ హ్యావ్ ఆల్వేస్ like new ideas, encourage new talent, explored and experimented with different kind of characters, also industries. సో అందుకని ఏ అవసరం వచ్చినా సరే మీకు కాల్ చేద్దామని. సో మీరు చెప్పిన దాంట్లో ఎక్స్టెన్షన్ ఇదండి. అంటే లాంగ్ ఫామ్ అనేది వరల్డ్ వైడ్ ఒక బిగ్ ఫినామినా. అంటే దట్స్ హ్యూజ్ ఇండస్ట్రీ. సినిమా కన్నా 3 times 4 times ఆ సైజులో ఉంటుంది. బట్ ఇక్కడ ఇండియాలో హిందీలో కొంచెం చేసాం, కానీ ఇక్కడ తెలుగులో మనం అసలు అవగాహన కానీ అవి కానీ చాలా చాలా తక్కువ. వచ్చే సిరీస్ అవి కంపేర్ చేస్తే ద స్కేల్ ఈజ్ నాట్ ఈవెన్ క్లోజ్ టు వేర్ ద వరల్డ్ ఈజ్ అండ్ వేర్ బాంబే ఈజ్. సో ఆ పాండమిక్లో వి థాట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఫర్ మీ టు డూ ఇఫ్ ఐ హ్యావ్ టు ఫైండ్ అ న్యూ స్టోరీ. అండ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎలాంటి విషయాలు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ ఒక సినిమాకి అర్థమయ్యే ఆ 3 గంటలే మన మైండే ఉంటుంది ఎప్పుడు. వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దీస్ ఆర్. సో అవన్నీ తీసుకుని కరెక్ట్ పీపుల్తో అసోసియేట్ చేయడమే ఈ షో. Okay, so was it Mr. Sundar who approached first? Can we just hear from you? Yeah, I'm sorry, what was the question? I know you were in awe of my beauty. Oh, well, yeah, as I sort of mentioned earlier, the idea was to have characters from South India, heroes from South India coming to Bombay. And I've been fortunate to know Rana for a few years, so it was natural for us to start thinking of Rana as the title character. And it just so happened that the timing was good, that Venki sir also was interested in this new world. So it just came together. And actually, this is cinema history. This is film history. The fact that they are together for the first time. You'll see it on Friday, March 10th. Thank you so much. Thank you so much, Sundar Garu. And Venkatesh Garu, what's the best part that you enjoyed about this character, or what drew you towards doing this character? Well, actually, for an actor, there comes a time where you really want to start doing something different. In the regular movies, you've done so many good roles. You've got some kind of an image you've had over these years. But what happens is somewhere you want to push yourself a little more and you want to take up some new challenges. And I've always been influenced by a lot of character actors like Robert De Niro, Anthony Hopkins, or Jack Nicholson. You take, so many of them, they've done such challenging roles, but the characters were very different, not like the regular heroes, right? So I చూసినప్పుడు నాకు సినిమాల్లో ఎప్పుడు దొరుకుతాయా అని ఎప్పుడు ఆలోచించేవాడిని. But I didn't get the opportunity to do those kind of roles. But here in this format, in this kind of, especially in this series, Rana Naidu, I think I had a lot of scope to do something really different. And with the help of my directors who really guided me throughout the trip
this crazy trip I had the last couple of years. I really found it really challenging, and I think I really enjoyed myself doing this role. Yeah. దట్స్ అమేజింగ్. అండ్ లుకింగ్ ఎట్ ద వే మీరు తీసుకునేటువంటి క్యారెక్టర్